హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే చికెన్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్స్ని కలుపుతూనే ఉండాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేస్తే మంచి కలర్ వస్తాయి, త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకుంటే మంచి అరోమా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని పసుపు, సాల్ట్ వేసి శుభ్రం చేసిన చికెన్ని వాటర్ లేకుండా ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి. వాటర్ రాకుండా వేసుకోవాలండి. ఇవి పెద్ద పెద్ద పీసుల్లా కాకుండా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, చికెను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం అడుగంటినట్టు అవ్వుద్ది. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. అంటే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, కొంచెం జీలకర్ర, యాలకులు, లవంగాలు కలిపి మొత్తం పేస్ట్ చేశానండి. ఈ మసాలా పేస్ట్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టుకుని వేసుకుంటే ఇది మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా కారం చూడండి, కొత్త కారం ఎంత కలర్గా ఉందో. ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఆయిల్ చూడండి పైకి ఎలా తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ అయినా ఫ్రై అయినా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని చివరిగా ధనియాల పొడి, కట్ చేసిన కొత్తిమీర వేసుకుని 2 మినిట్స్ ఆగి దించేసుకోవడమేనండి. పక్కన ధనియాల చారు కూడా పెట్టాను. ఈ చికెన్ ఫ్రైలోకి ధనియాల చారు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పక్కన చారు కూడా మరుగుతుంది చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.